మురళి తండ్రి పిలుపు విని బయటికి వెళ్ళబోతున్న మురళి ఆగి వెనక్కి తిరిగాడు. పిలిచారా నాన్నగారు? మెల్లగా అడిగాడు. సాధారణంగా ఎప్పుడో కాని తండ్రి తనని పిలిచి మాట్లాడడు. ఒకంత ఆశ్చర్యం కూడా ధ్వనించింది అతని గొంతులో. పరీక్షగా కొడుకు వంక చూశాడు జనార్దనం. పొడుగ్గా, పొడుక్కి తగ్గ లావుతో, హుందాగా తన ఎదుట నిలిచిన ఈ పాతికేళ్ల యువకుడు తన రక్తం పంచుకుని పుట్టిన మురళియేనా? ఇంకా వాడు తప్పటడుగులు వేస్తున్నట్టే ఉంది. ఇంతలో ఎంత పెద్దవాడయ్యాడు? సుగుణ చెప్పే వరకు కొడుకు యవ్వనంలోకి అడుగు పెట్టాడని, తగిన జీవిత సహచరిని సమకూర్చాలని అనిపించనే లేదు చిత్రంగా. ఇలా వచ్చి కూర్చో మార్దవంగా అన్నాడు. వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మురళి. అతనికేమిటో ఇబ్బందిగా ఉంది. అలవాటుకి విరుద్ధంగా తండ్రి తనని పిలవడం, కూర్చోమనడం అమ్మ చెప్పుంటుందా? ఏమిటో అమ్మ పేరంటం నుంచి త్వరగా వచ్చేస్తే బాగుండును. తండ్రి అంటే భయభక్తులు పుష్కలంగా ఉన్నా ఎక్కువ చనువు లేదు అతనికి. గొంతు సవరించుకున్నాడు జనార్దనం. చూడు మురళి, నీకు 25 2 నెలల క్రితం మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఇంక నీకు పెళ్లి చేసి మా బాధ్యత నెరవేర్చుకోవాలనుకుంటున్నాం. ఇబ్బందిగా కదిలాడు మురళి. శైలజ సంగతి అమ్మ చెప్పిందో లేదో, తండ్రికి ఇష్టం లేక ఇలా మాట్లాడుతున్నాడా? లేక అమ్మ అసలు చెప్పనే లేదా? మా దృష్టిలో 2, 3 సంబంధాలున్నాయి. నీ అభిప్రాయం చెప్తే ఆ అమ్మాయి సంగతి కొడుకు తనంత తాను చెప్తే బాగుంటుందని చూస్తున్నాడు జనార్దనం. అతనికి మొహమాటంగానే ఉంది. కొడుకుతో ఇటువంటి విషయం మాట్లాడడం. అందరి తండ్రులు ఎలా మొదలు పెడతారో ఇలాంటి టాపిక్. పొరపాటయింది. సుగుణ ఉన్నప్పుడు మొదలుపెట్టవలసింది. ఇద్దరి మధ్య వారధిగా ఆమె ఉండడం మొదటినుంచీ అలవాటు. తలెత్తి చూశాడు మురళి. ఒక నిమిషం సందేహించి మెల్లిగా అన్నాడు. నాన్నగారు, మీరేమీ అనుకోకపోతే శైలజ అని నా కాలేజీలో నాకు జూనియర్ ఒక అమ్మాయి ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే అర్ధోక్తిలో ఆగాడు. తల పంకించాడు జనార్దనం. పరవాలేదు. మురళి పిరికివాడు కాదు. దృఢమైన నిర్ణయాలు చేసుకోగలిగిన వాడే. నేనే మీకు చెప్పాలనుకుంటున్నాను. శైలజ నాన్నగారికి అంగీకారమే. ఆయన వచ్చి మీతో మాట్లాడదామనుకుంటున్నారు. మీకు ఇష్టమైతే మీకు వీలైనప్పుడు వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానిద్దామనుకుంటున్నారు. మీరు, అమ్మ కూడా శైలజని చూస్తే ఒకవేళ మేము అంగీకరించకపోతే? లేచి నిలబడ్డాడు మురళి. మీరంటే నాకు ఎప్పుడూ గౌరవమే నాన్నగారు. మీకు ఇష్టం కాని పని నేను జన్మలో చేయలేను. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను. శైలజ కాకుండా మరెవరినీ నా జీవితంలోకి ఆహ్వానించలేను. వడిగా కదిలి వెళ్ళిపోయాడు. నిట్టూర్చాడు జనార్దనం. 28 ఏళ్ల క్రితం తను ఈ మాత్రం ధైర్యంగా తన తండ్రికి చెప్పగలిగాడా? తన అసమర్థతకి ఫలితంగా రసహీనమైన నిర్లిప్తమైన జీవితమే మిగిలింది కదా! మురళి ఎంతగా ఎదిగిపోయాడు. రవంత గర్వంగా కూడా అనిపించింది జనార్దనానికి. ఒక్కగానొక్క కొడుకు, వాడి జీవితం సుఖమయం కావడం కంటే కావాల్సిందేముంది? అసలు అభ్యంతరం పెట్టడానికైనా ఏముంది? కులభేదం, మతభేదం కూడా లేదు. చదువు, సంస్కారం ఉన్న యువతి. రూపం కూడా వాడికి నచ్చే ఉంటుంది. సంతృప్తిగా నవ్వుకున్నాడు. అనుకున్నట్లుగానే కేశవరావు వచ్చి ఆహ్వానించగా 4, 5 రోజుల తర్వాత వాళ్ళింటికి వెళ్లారు జనార్దనం, సుగుణ, మురళి. రండి రండి. నమస్కారమమ్మా. వీధిలోనే వారిని ఆహ్వానించాడు కేశవరావు చిరునవ్వుతో ప్రతినమస్కారం చేస్తూ. ప్రవేశించిన వారికి కుర్చీలు చూపిస్తూ ఇలా కూర్చోండి అంటూ మర్యాద చేశాడు. ఆసీనుడవుతూ ఎండ చాలా ఎక్కువగా ఉంది కదూ ఈవేళ అన్నాడు జనార్దనం. అంగీకార సూచకంగా తలూపాడు. అతనికి ఏమిటో కంగారుగా, గాబరాగా ఉంది. మురళి బాగా పరిచయస్తుడే అయినా అతని తల్లిదండ్రులు ఎలాగుంటారో, తన కుమార్తెని చూసి ఏమంటారో, ఆమె జీవితం ఎలా మలుపు తిరగనున్నదో భగవంతుడా! శైలజ అభీష్టం నెరవేరని అని మళ్ళీ మళ్ళీ ప్రార్థించుకున్నాడు. మురళి ఎప్పుడో చెప్పాడు, తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే తను ఆ ఇంటికి అల్లుడు కాగలనని. రుమాలుతో నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ, కళ్యాణీ, త్వరగా రా, వాళ్ళు వచ్చేశారు లోపలికి చూస్తూ పిలిచాడు. జనార్దనం ఉలిక్కి పడ్డాడు. కళ్యాణి? ఏనాడో తన హృదయవీణను మీటి ప్రణయ రాగాన్ని పలికించిన కళ్యాణి ఆమెనా? ఎంత చిత్రం! ఊపిరి బిగపట్టి లోపలి గుమ్మం వైపు చూడసాగాడు. సుగుణ గతుక్కుమంది. ఎప్పుడూ చూడకపోయినా, భర్త ఎప్పుడూ ఆ పేరు ఉచ్చరించకపోయినా ఆమెకి సుపరిచితమైన పేరు.
ఎన్నిసార్లు ఆమెను తలుచుకొని ఆమె రూపాన్ని ఊహించడానికి విఫలయత్నం చేసిందో. ఆ కళ్యాణేనా? తల తిప్పి భర్త వంక చూసింది. ఇంతలో తెర తొలగించుకొని అడుగుపెట్టింది కళ్యాణి. నవ్వుతూ నమస్కరించబోయిన ఆమె జనార్దనాన్ని చూస్తూనే స్తంభించిపోయింది. కానీ సెకండ్‌లో సగభాగం మాత్రమే. వెంటనే తెప్పరిల్లింది. అతిథులని పరిచయం చేస్తున్న కేశవరావుకి బదులుగా తలాడిస్తూ, మనసులోని కలవరాన్ని పైకి కనబరచకుండా సుగుణ పక్కన కుర్చీలో కూర్చుంది. జనార్దనం కూడా తేరుకున్నాడు. ఆమె వంక తల తిప్పి అయినా చూడకుండా కేశవరావుతో కబుర్లు చెప్పసాగాడు. కానీ అతనికి మనసులోని భావోద్వేగం భరించడం కష్టంగానే ఉంది. ఇన్నేళ్ల తరువాత తన ప్రియబాంధవి కనిపించడం, అందులోనూ ఇటువంటి అనూహ్యమైన పరిస్థితులలో అతనికి అంతా ఏదో కలలాగా అనిపించసాగింది. అతి కష్టం మీద మనసులోని తడబాటు మాటల్లో ప్రతిధ్వనించకుండా జాగ్రత్త పడసాగాడు. ఇంతలో పలహారాలు తీసుకుని వచ్చింది శైలజ. ట్రే బల్లమీద పెట్టి వినయంగా అందరికీ నమస్కరించింది. నాజూకుగా అతి సుకుమారంగా ఉంది ఆమె. తల్లి పోలికలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 28 క్రితం కళ్యాణి రూపం మనసులో మెదిలి గుండె కలుక్కుమంది జనార్దనానికి. సుగుణ గమనిస్తూనే ఉంది. ఆమెకు అర్థమైంది. కళ్యాణి మౌనంగా కూర్చుంది. పెదవి కదిపి మాట్లాడితే తన మనోకంపన తెలిసిపోతుందేమోనన్న భయంతో మురళి ఆత్రంగా తండ్రి వంక చూశాడు. శైలజనే తదేకంగా చూస్తున్నాడు కానీ అతని వదనంలో ఏదో ఆవేదన, గాంభీర్యం. ఏమిటో వాతావరణం కృతకంగాను, అతి టెన్షన్‌తో నిండినట్లుగాను అనిపించసాగిందతనికి. ఎందువలన? తండ్రికి ఆమె నచ్చలేదా? తల్లి, ఆంటీ అందరూ ఎందుకంత మౌనంగా ఉన్నారు? అతనికేమీ అర్థం కావడం లేదు. నాన్నగారు, శైలజ పాటలు బాగా పాడుతుంది అన్నాడు ఏదో ఒకటి మాట్లాడి వాతావరణాన్ని తేలిక పరచాలనే ఉద్దేశంతో. అసంకల్పితంగానే కళ్యాణి దెస చూశాడు జనార్దనం. సరిగా అప్పుడే ఆమె కూడా అతని వంక చూసింది. వెంటనే ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా ఇద్దరూ చూపులు మరల్చుకున్నారు. కోకిల స్వరంతో ఎన్నెన్నో భావగీతాలు పాడే కళ్యాణి గుర్తువచ్చిందతనికి. అంతలోనే వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడు. తన ప్రస్తుత ప్రవర్తన అసహజంగా ఉందేమోనని కూడా అనిపించసాగింది. తనని తను మందలించుకుంటూ శైలజని పలకరించాడు. అవునా అమ్మా, సంగీతం నేర్చుకున్నావా అంటూ. లేదండి, ఏదో విన్న పాటలు పాడుకుంటూ ఉంటాను అని జవాబిచ్చింది శైలజ కొద్దిగా సిగ్గుపడుతూ. కేశవరావు కల్పించుకుని కూతురు తెలివి గురించి, ప్రతిభ గురించి ఏదో చెప్పసాగాడు. మురళి, శైలజ చూపులతో పలకరించుకోసాగారు. కళ్యాణి కూడా జ్ఞాపకాల పొరలలోంచి బయటపడి తీసుకోండి వదినగారు అని గృహిణి ధర్మం నెరవేరుస్తూ టిఫిన్ ప్లేటు అందించి కబుర్లు చెప్పసాగింది. సాధ్యమైనంత సహజంగా ప్రవర్తిస్తూ మరికొద్దిసేపు గడిపాకే ఇంటికి బయలుదేరాడు జనార్దనం. దారిలో అతి గంభీరంగా ఉన్న తండ్రి వదనాన్ని చూస్తూ అతని మనో అభిప్రాయాన్ని ఊహించడానికి ప్రయత్నం చేయసాగాడు మురళి. సుగుణె కూడా భర్తని పలకరించడానికి సాహసించలేకపోయింది. అతని మనసులో ఎన్ని అగ్నిపర్వతాలు రగులుతున్నాయో ఆమె అంచనా వేయగలిగింది. ఇంటికి రాగానే గదిలోకి వెళ్ళిపోయాడు జనార్దనం. ప్రశ్నార్థకంగా తన వంక చూస్తున్న మురళితో మెల్లిగా అంది సుగుణ. బాగా అలసిపోయినట్లున్నారు. ఇప్పుడు పలకరించకపోవడమే మంచిది. ఆయనే చెప్తారులే ఏ సంగతి. అమ్మా! సందేహంగా అన్నాడు. నాన్నగారికి శైలజ నచ్చలేదేమో అనిపిస్తోంది. వాళ్ళింట్లో ఎంత అన్యమనస్కంగా ఉన్నారో గమనించావా? కొడుకు గొంతులో స్పష్టంగా ధ్వనిస్తున్న బెంగని పసిగట్టగలిగిన ఆమె మాతృహృదయం ద్రవించింది. కాదేమోలే బాబూ, చూద్దాం. నాన్నగారు ఎప్పుడూ గంభీరంగానే ఉంటారు కదా! ఆయన మనో అభిప్రాయం అంచనా వేయడం కష్టం. నువ్వు నిరుత్సాహపడకు, వేచి చూద్దాం ఏమంటారో అంది లాలనగా. అమ్మా, మరి నీకు? సందేహంగా అడిగాడు మురళి. నాకే అభ్యంతరమూ లేదు చిరునవ్వుతో అంది సుగుణ. పొంగిపోయాడు మురళి. థాంక్యూ అమ్మా, నాన్నగారిని కూడా నువ్వే ఒప్పించాలి అన్నాడు ప్రాధేయపూర్వకంగా. అంతకంటేనా? ఏ జన్మలో ఏ దివ్య ప్రేమికుల్ని విడదీశానో, ఈ జన్మలో మనసులేని భర్తతో నిస్సారంగా గడుపుతున్నాను. ఈ జన్మలోనైనా కనీసం మీ ప్రేమ ఫలించేలాగా చెయ్యగలిగితే అంతకు మించిన పుణ్యమేముంటుంది? మనసులో అనుకుంది సుగుణ. పైకి మాత్రం తలూపింది సరేనన్నట్లు. ఏమిటీ? నిర్ఘాంతపోయాడు రామ్మూర్తి. నీ కొడుకు ప్రేమించిన అమ్మాయి కళ్యాణి కూతురా? నమ్మలేనట్లు మళ్ళీ అడిగాడు. అవున్రా రామం, నాకు మతి పోయిందనుకో. కళ్యాణి వయసు కొద్దిగా మార్పులు వచ్చినా అలాగే ఉంది.
అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే, నేనేనాడో కళ్యాణిని మర్చిపోయాననుకున్నాను కానీ, ఈనాడు ఆమెను చూడగానే నాలో కలిగిన సంచలనం, హొహ్! అటువంటి భావోద్రేకం నాలో కలుగగలదని కలలో కూడా అనుకోలేదు. నేను ఆమెని మర్చిపోలేదు రామం. మనసు లోతుల్లో ఆమె సజీవంగా ఉంది. అతని కళ్ళు వర్షించసాగాయి. రామ్మూర్తి జాలిగా చూశాడు. స్నేహితుడి విఫల ప్రేమ కథ యావత్తూ అతనికి తెలుసు. కళ్యాణి దూరమైన దగ్గర్నుంచి దుర్భరమైన మనోవేదనతో కృంగిపోతున్న జనార్దనానికి ఎన్నోసార్లు ఓదార్పునందించాడతను. కాని కాలగర్భంలో మానిపోయిందనుకున్న గాయం మళ్ళీ రేగడం విధి ఎంత చిత్రమైనదో కదా! ఒకనాడు ఆమెని నా కలల్లో నిలుపుకొని ఆరాధించాను. మేమిద్దరం కలిసి పంచుకోబోయే అమర క్షణాల గురించి, మధురమైన అనుభవాల గురించి ఎన్ని రకాలుగా ఊహించుకున్నానో, అన్నీ మా నాన్నగారి పట్టుదల వలన కూలిపోయాయి. నీకు తెలుసు రామం, కళ్యాణి తల్లి నాన్నగారి భయంతో ఊరి వదిలి వెళ్ళిపోయాక, వాళ్ళ ఆచూకీ తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించానో, కానీ కృతకృత్యుడిని కాలేకపోయాను. నాకు తెలుసు జనార్దనం, నీ లోపం ఏమీ లేదు. కానీ కళ్యాణికి తెలియదేమో కదా! ఆమె దృష్టిలో నేనొక పిరికివాడిలాగా, తండ్రిని ఎదిరించలేని అసమర్థుడిలాగా నిలిచిపోయి ఉంటానేమో బహుశా! ఒక విధంగా అది మంచిదేమో అనుకునేవాడిని. ఆ రకంగానైనా నేనంటే ప్రేమానురాగాలు నశించి, నా స్మృతులను మనసులోంచి తొలగించుకొని సుఖంగా బ్రతుకుతూ ఉంటుందనుకునేవాడిని. కానీ, కానీ రామం, అప్పుడు నేను ఢిల్లీ నుంచి వచ్చే వరకు ఆమె ఆగి ఉన్నా, లేక తర్వాతైనా నాకామె ఎక్కడుందో తెలిసి ఉన్నా, నాన్నగారిని ఎదిరించైనా పెళ్లి చేసుకునేవాడిని. నేను ఊళ్ళో లేని సమయంలో నాన్నగారు వాళ్ళనలా బెదిరించి తరిమేస్తారని కలలో కూడా అనుకోలేదు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇన్నేళ్లకి ఇప్పుడిలా శైలజ తల్లిగా, కేశవరావు భార్యగా, కంఠం దుఃఖంతో పూడుకుపోగా ఇంక మాట్లాడలేకపోయాడు జనార్దనం. ఓదార్పుగా స్నేహితుడి భుజం మీద చెయ్యి వేశాడు రామ్మూర్తి. ఈ బాధాపూరితమైన గతాన్ని అతనితో పాటు తను కూడా పంచుకున్నాడు. అప్పుడు ఇలాగే ప్రతి సాయంత్రం ఇదే బీచ్‌కి వచ్చి కూర్చొని తనివి తీరా రోదించేవాడు. ఇలాగే బాధపడేవాడు. తను చేతనైనట్లు సాంత్వన వచనాలు చెప్పి ఓదార్చడానికి ప్రయత్నించేవాడు. సుమారు 2 ఏళ్లకి క్రమంగా మామూలు మనిషయ్యాడు. సుగుణతో వివాహం జరిగాక ఇంక అతడు పూర్తిగా మర్చిపోయాడనుకున్నాడు. కానీ అప్పటినుంచి ఇప్పటి వరకు అతని ముఖంలో ఒక రకమైన నిర్లిప్తత, గాంభీర్యం తప్ప మునుపటి కళాకాంతులు కానీ, సుఖ సంతోషాలు కానీ మచ్చుకైనా కనిపించలేదు. తన చుట్టూ గూడు కట్టుకుని క్రమంగా తనలోకి తనే ముడుచుకుపోయాడు. సుగుణతో ఆప్యాయంగానే ఉండేవాడు కానీ, వారి దాంపత్యంలో ఏదో లోపించినట్లే ఉండేది. మరి ఆమె ఎలా ఫీలయ్యేదో కానీ పైకి మామూలుగానే ఉండేది. తనకెన్నో సార్లు అతన్నలా చూస్తుంటే దిగులుగా ఉండేది. పిల్లల మనోభిష్టాలు తల్లిదండ్రులు ఎందుకు నెరవేర్చకూడదు అని కోపం వచ్చేది కూడా. అదంతా జరిగిపోయిన గతం. వర్తమానంలో మళ్ళీ కళ్యాణి కనిపించడం, అందులోనూ కొడుకు ప్రేమించిన అమ్మాయి తల్లిగా. అతని మనసులో చెలరేగుతున్న సంఘర్షణ బాగానే అర్థం చేసుకోగలడు రామ్మూర్తి. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? అడిగాడు. జనార్దనం అస్పష్టమైన గొంతుతో అన్నాడు. అదే అర్థం కావడం లేదు. కళ్యాణి కూతుర్ని నా కోడలిగా, భగవాన్! అది ఎలా సాధ్యం? నాకు మురళి ఎంతో, శైలజ అంతే. పెళ్లి కాకపోయినా కళ్యాణిని ఎప్పుడూ నా భార్యగానే భావించాను. నా జీవితం గురించి కన్నా ప్రతి కలలోనూ ముఖ్య పాత్రధారిణి. నా జీవిత భాగస్వామిని ఆమె. అటువంటిది ఆమెతో వియ్యమా? ఛ! ఎంతో నీచంగా అనిపిస్తోందిరా! నేను ఆమెకి తండ్రిని కాకపోయినా శైలజ నా కూతురు లాంటిదే. అటువంటప్పుడు రామ్మూర్తి తల పంకించాడు. పైగా శైలజలో కళ్యాణి పోలికలు ఎన్నో. ఆమె నా ఇంట్లో నా కొడుకు భార్యగా తిరుగుతుంటే నేను భరించగలనా? ఒకనాడు ఆ ఇంట్లో నా కళ్యాణి అలా ఇంటి కోడలిగా కళకళలాడుతూ తిరగాలని ఆశించాను. నేను ఏ జ్ఞాపకాలనైతే మర్చిపోవాలని 28 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నానో, ఆ జ్ఞాపకాలని శైలజ రేకెత్తిస్తుంటే ఎలాగురా భరించేది? నీ బాధ అర్థం చేసుకోగలను జనార్దనం. కానీ ఆనాడు నీ తండ్రి చేసిన పొరపాటే నువ్వూ చేస్తావా? మురళి కలలు కూలదోస్తావా? నువ్వెంతో ధీర మనస్కుడు అనుకున్నాను. ఇంత బేలగా ఎలాగయ్యావు? ఒక్క విషయం ఆలోచించు. ఆనాడు కళ్యాణి తల్లి గురించి పుకార్లున్నాయని, ఆమె చరిత్రహీన అని మీ నాన్నగారు అభ్యంతరం పెట్టినప్పుడు నువ్వెలాగైపోయావో చరిత్ర పునరావృతం చేస్తావా చెప్పు? మురళిని నీలాగే భగ్న ప్రేమికుడిగా, శోకమూర్తిగా చూడాలనుందా? గతం నాస్తి.
కళ్యాణి నీకిప్పుడు పరాయి స్త్రీ. మీకేనాడు భౌతిక సాన్నిహిత్యం లేదు కదా! అటువంటప్పుడు శైలజ నీ కోడలు కావడానికి ఏమిటి అభ్యంతరం? శైలజ నీ కూతురు లాంటిదన్నావు. కోడలిని కూతురులాగా చూసుకోమనే కదా మన పెద్దవాళ్ళ సలహా. ఏనాడో నీ మనసుని రాయి చేసుకుని నిర్వికారంగా బ్రతుకుతున్నావు. ఇంకొంచెం గట్టిపరుచుకో. నీ మనసుని ఈ పరీక్ష కూడా తట్టుకోరా. నీ కొడుకు సుఖం కోసం ప్రాధేయపూర్వకంగా అన్నాడు. అయోమయంగా చూశాడు జనార్దనం. ఏమోరా! నాకంత శక్తి ఉందంటావా? నిన్న సాయంత్రం నుంచి ఏమిటో సుడిగాలిలో కొట్టుకొని పోతున్నట్లు, ఊపిరాడనట్లు అనిపిస్తోంది. ఈ అలజడిని నా ముసలి మనసు, శరీరం తట్టుకోలేవేమో! అతని చేతిని తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా తట్టాడు రామ్మూర్తి. తట్టుకోగలవు జనార్దనం. నాకు తెలుసు. కలలని ఈ రూపంగానైనా సాధించుకో. నీకు ఆమెతో ఉన్న బాంధవ్యాన్ని మరో మలుపు తిప్పి మార్చుకో. చీకటి పడడంతో మిత్రులిద్దరూ గృహోన్ముఖులయ్యారు. ఇంటికి వస్తూనే గదిలోకి పోయి అలాగే మంచం మీద వాలిపోయాడు జనార్దనం. మిత్రుడి మాటలు అతని మనసులో మెదులుతున్నాయి. బాంధవ్యాన్ని మార్చుకోవడం అంత సులువా? లైటయినా వేసుకోకుండా అలా పడుకున్నారేమిటి? ఒంట్లో బాగోలేదా? ఆదుర్దాగా అడుగుతూ లైటు వెయ్యబోయింది సుగుణ. వద్దు సుగుణా! ఇలాగే బాగుంది భారంగా అన్నాడు. నెమ్మదిగా వచ్చి మంచం మీద అతని పక్కన కూర్చుంది సుగుణ. కేశవరావు గారు రేపు వస్తారుట. ఏం చెప్పమంటావు? అని అడుగుతున్నాడు మురళి అంది నిదానంగా. ఉలిక్కిపడ్డాడు జనార్దనం. ఏమని జవాబు చెప్పాలి? తనింకా ఏ నిర్ణయానికి రాలేదే. తొందరేముంది? ఒక వారం ఆగమను గొణిగినట్లే అన్నాడు. ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. ఆ మసక వెలుగులో భర్త ముఖంలోని భావాల్ని చదవడానికి ప్రయత్నించింది సుగుణ. స్పష్టంగా కనిపించకపోయినా అతని దైన్య వదనం నీలి నీడలతో ఏదో చెప్తున్నట్లే అనిపించింది. మీ మనసులో బాధ నాతో పంచుకోకూడదా? అనుకుంది. మీకు ఇష్టం లేదేమోనని మురళి ఏదో చెప్పబోయిన సుగుణని మధ్యలోనే ఆపాడు. ప్లీజ్ సుగుణా! నా మనసేమీ బాగూలేదు. తర్వాత మాట్లాడదాం ఈ విషయం ప్రాధేయపూర్వకంగా అన్నాడు. సుగుణ ఒక క్షణం తటపటాయించింది. ఎప్పుడు మాదిరిగా అతన్ని ఒంటరితనానికే వదలడమా? లేక పైకి కనిపిస్తున్న గంభీరపు పొరని చీల్చుకొని అతని హృదయాన్ని సమీపించటమా? మురళి వదనం కళ్ళముందు కదిలి ఒక నిర్ణయానికి వచ్చి జాగ్రత్తగా తూచినట్లుగా మాట్లాడుతూ ఎందుకండి? శైలజ ఆవిడ కూతురనా? అంది కంపిస్తున్న స్వరంతో. ఆమె పేరు మాత్రం పలకలేకపోయింది. చివాల్న లేచి కూర్చున్నాడు జనార్దనం. సుగుణా! నువ్వు నీకు అతని కంఠంలో అణుచుకోలేని ఆశ్చర్యం, అపనమ్మకం. అవును నేనే. నాకు అంతా తెలుసు. మీ అమ్మగారు నాకెప్పుడో చెప్పారు. నిన్న మిమ్మల్ని చూసి గ్రహించాను ఆవిడేనని. అవును కదూ? అందుకనేనా మీరు అయిష్టంగా ఉన్నారు? సూటిగా అడిగింది. నమ్మశక్యంగాని విషయాన్ని వింటూ నిశ్చేష్టుడయ్యాడు. ఎదురుగా ఉన్న సుగుణ ఎవరో కొత్త వ్యక్తిలాగా కనిపించసాగింది. ఆమె ప్రశ్నని విననట్లుగానే వదిలేస్తూ నీకంతా తెలిసి కూడా ఇన్నేళ్లుగా ఈ దుర్మార్గుడితో కాపురం చేస్తున్నావా సుగుణా? నేనంటే కోపంగా లేదూ? అన్నాడు. నిర్జీవంగా నవ్వింది సుగుణ. కోపం ఎందుకండి? మన దురదృష్టం మన జీవితాలనిలా శాసిస్తోంది. నిన్న ఆవిడని చూసిన దగ్గర్నుంచి మీరెంతగా కుమిలిపోతున్నారో చూస్తూనే ఉన్నాను. ఎన్నాళ్ళిలా మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారు? జరిగిందేదో జరిగిపోయింది. ఆవిడ మీ జీవితం నుంచి తొలగిపోయింది. నేను ప్రవేశించాను. మీ విద్యుక్త ధర్మాలన్నీ లోటు లేకుండా నెరవేరుస్తున్నాను. మురళి ఇష్టప్రకారం ఈ పెళ్లి కూడా జరిగిపోతే. కానీ సుగుణా! కళ్యాణి కూతురు ఈ ఇంటి కోడలిగా నా మనస్సు అంగీకరించడం లేదు సుగుణా! నన్నేం చెయ్యమంటావు? అశాంతిగా ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు. ఎందుకో ఆ క్షణంలో అతనికి భార్య ఎప్పుడూ కంటే ఆత్మీయురాలిగా, అతి సన్నిహితంగా అనిపించింది. ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడ ఏదో కూలిపోతున్నట్లే అనిపించింది. ఈ బాంధవ్యం కూడా మారుతుందా అనుకున్నాడు. ఎందుకండి? ఆమెని మురళి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు. ఆమె కాకపోతే వివాహమే వద్దంటున్నాడు. మీకెందుకు అభ్యంతరమో నాకర్థం కావడం లేదు. నీకెలా చెప్పను సుగుణా? కళ్యాణిని నేను ఎప్పుడో మర్చిపోయాను. లేదా మర్చిపోయాననుకున్నాను. ఆ గాయం మానిపోయిందే కానీ, శైలజని చూసిన దగ్గర్నుంచి నాకెంతో అశాంతిగా ఉంది. గత స్మృతులు నన్ను పీడకలలాగా వెంటాడుతున్నాయి. మీరు పొరబడుతున్నారు. మీ స్మృతులు ఎప్పుడూ మీ వెంటనే ఉన్నాయి. అవే నన్ను మీకు దగ్గర కానీయకుండా అడ్డుపడుతున్నాయి పెళ్ళైన దగ్గర్నుంచి. నిజం చెప్పండి. ఏదో యాంత్రికంగా నాతో జీవితం గడుపుతున్నారే తప్ప, మీకు నా సహచర్యం ఏమైనా మధురానుభూతిని గానీ, స్పందనని కానీ మిగిల్చిందా?
మీ కొడుకు కూడా మీలాగే రసహీనంగా బ్రతకాలని మీకుందా? వాడిని కూడా మీలాగే మోడువారిన జీవితంలోకి తోస్తారా? మీకు హృదయం లేదా? వాడినైనా సుఖపడనీయండి. మనలాగా మనసులేని జీవితం గడిపే దౌర్భాగ్యం వాడికి వద్దండి రోదించసాగింది సుగుణ. సుగుణ ప్లీజ్ ఏడవకు. ఆ ఆలోచనతోనే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. నన్నర్థం చేసుకో. శైలజలో కళ్యాణి పోలికలు. ఆమె నా ఎదురుగా తిరుగుతూ ఉంటే నా హృదయం అనుభవించబోయే చిత్రహింస. ఏదో ఒక సందర్భంలో ముఖాముఖి కళ్యాణిని కలుసుకునే అవసరం రావచ్చు. అప్పుడు నాలో చెలరేగబోయే సంఘర్షణ. హోహ్! సుగుణా! నీకెలా చెప్పను? తలపట్టుకున్నాడు. నాకు తెలుసండి. కానీ మురళికి ఎదురయ్యే మనోవేదన గురించి ఆలోచించండి. మీ దృష్టితోనే మీరు ఆలోచిస్తున్నారు. ఇంకా ఇంకా జీవితంలోకి అడుగు పెట్టబోయే వాడి బాధ ముందు అనుభవాలతో తలపండిపోయిన మన ఆవేదన ఎంతమాత్రం. వయసు మళ్ళీ చరమాంకంలోకి అడుగుపెట్టిన మనం మనశ్శాంతి కోసం పరువంలో ప్రవేశించి కోటి కలలతో భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న పసివాడి మనసు ముక్కలు చేస్తారా? ఇది తగదండి. మీరు సరేననండి. ఒక నిమిషం ఆగి మళ్ళీ అంది. మనసుంటే మార్గం లేదా చెప్పండి? మురళికి మరొక ఇల్లు అమర్చి వేరు కాపురం పెట్టుకోమందాము. లేదా మీకింకా 4, 5 ఏళ్ళు సర్వీస్ ఉంది కదా! మనమే ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేయించుకుందాం. అదీ కాదంటే రిజైన్ చేసి ఏ పల్లెటూరికో పోయి శేషజీవితం ప్రశాంతంగా గడుపుదాం. నా ఉద్దేశంలో కొన్నాళ్ళకి మీరు కూడా శైలజ మీ కోడలు అనే భావనకి అలవాటు పడిపోతారు. అంతదాకా ఓపికగా మనసుని శాంతపరుచుకోవడానికి ప్రయత్నించండి. నా కోసం కాదు, మురళి కోసం ఆ మాత్రం చేయలేరా? ఆవిడ కూడా మీలాగే ఆలోచిస్తూ ఉండవచ్చు. సాధ్యమైనంత వరకు మీకు ముఖాముఖి ఎదురుపడకుండా ఉండడానికే ప్రయత్నిస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ప్లీజ్ సరేననండి బ్రతిమాలుతున్న కంఠంతో అంది. 25 ఏళ్లుగా అదృశ్య ప్రత్యర్థితో పోరాటం సాగించి అలసిపోయిందామె. ఇన్నాళ్ళు నా తప్పు లేకుండానే నేను అనుభవించిన నరకయాతన ముందు మీ బాధ ఏపాటిది అనుకుంది. హఠాత్తుగా మెరుపులా ఆమెకి ఏదో అనుమానం తోచింది. ఊహ మాత్రానికే ఆమె శరీరం కంపించింది. ఒక్క విషయం సూటిగా అడుగుతాను. దాచకుండా చెప్పండి. శైలజ శైలజ మీ కూతురు కాదు కదా? అంది దడదడలాడే హృదయాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ. ఉలిక్కిపడ్డాడు జనార్దనం. ఛ! లేదు సుగుణా. కళ్యాణిని నేనెప్పుడూ తాకనైనా లేదు. నువ్వు నా జీవితంలోకి ప్రవేశించేసరికి ఆ అధ్యాయం ముగిసిపోయింది. నన్ను నమ్ము. ప్లీజ్ ఆమె 2 చేతులు పట్టుకొని ఆవేశంగా అన్నాడు. తేలికగా నిట్టూర్చింది సుగుణ. 5 నిమిషాలు భారంగా గడిచాయి. అలవాటుకి విరుద్ధంగా భార్యతో మనసు విప్పి చాలాసేపు మొదటిసారిగా మాట్లాడినట్లు గుర్తించాడు జనార్దనం. మనసెంతో తేలికైనట్లు కూడా అనిపించసాగింది. చివరికి నోరు విప్పాడు. కానీ సుగుణ, పిచ్చి ఆలోచనలతో ఇంతసేపు తటపటాయించాను. నా కళ్ళు తెరిపించావు. కేశవరావు గారిని రేపు రమ్మని చెప్పమను మురళితో. నేనీ పెళ్ళికి అంగీకరిస్తున్నాను అన్నాడు దృఢమైన కంఠంతో. ఆనందంతో కళ్ళు తుడుచుకుంది సుగుణ. కథ సమాప్తం.